ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. కీర్తనలు 23వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ దినాలలో సేద అనగా సమాధానము, తృప్తి, సంతోషము, ఉల్లాసము, ఉజ్జీవము, ఆనందము, నాట్యము ఇవన్నిటికీ సూచిస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇటువంటి తృప్తి అనేటువంటిది ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకదు. అన్నిట్లో కూడా క్షణికమైన సంతోషం, క్షణికమైన తృప్తి, క్షణికమైనటువంటి ఆనందం మనం చూస్తూ ఉంటాము. కానీ శాశ్వతమైన శాంతి, సమాధానము ప్రభువు దగ్గర ఉంది. ప్రభువు చెప్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళారా, దేవుని బిడ్డలారా, దావీదు చెప్తున్నాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, నీతివంతులు విడువబడుటి అయినను భిక్షము ఎత్తుటి అయినను నేను చూడలేదు అని చెప్పుచున్నాడు. మన కాపరి మనం ఏది అడిగినను ఇస్తాడు, సందేహింపరాదు. ఆయనను అనుసరించి ఆయన పైన నమ్మకం ఉంచితే అవసరమైన వాటిని ఆయన మనకి ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీరు చింతింపకుడే. అన్యజనులు వీటి విషయమై విచారింతురు, ఇవి మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చెను. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునండి.